హెల్త్. దిస్ ఇస్ సూర్య వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి గారు, హోమియోపతి డాక్టర్. హాయ్ తేజస్వి గారు, ఎలా ఉన్నారండి? హాయ్ అండి. బాగున్నాను. మీరు? ఐఎమ్ గుడ్ తేజస్వి గారు. తేజస్వి గారు, ప్రతి ఒక్క అమ్మాయి ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది పింపుల్ ప్రాబ్లం. అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి? ఆ పింపుల్స్ రాకుండా ఉండాలంటే అసలు ఏం చెయ్యాలి? మెయిన్‌గా పింపుల్స్ రావడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి ఆయిలీ ఫుడ్ ఇంటేక్ అంటాం. ఆయిలీ ఫుడ్ ఇంటేక్ ఒకటి. నెక్స్ట్ ఎక్సెస్ ఆండ్రోజెన్స్ అంటాం. మేల్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం. హ్మ్. నెక్స్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్. ఈ 3 ఫ్యాక్టర్స్ వల్లనే పింపుల్స్ కాజ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఇది కాకుండా డాండ్రఫ్. ఈ డాండ్రఫ్ వల్ల పింపుల్స్ వస్తూ ఉంటాయి. హుహు. మెయిన్‌గా ఫస్ట్ ఆయిలీ ఫుడ్ అంటే మనం ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ చేయడం వల్ల మన బాడీలో స్వెట్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఈ స్వెట్ గ్లాండ్స్ చెమటతో పాటు ఆయిల్ కూడా బయటికి సెబ్బంలాగా బయటికి పంపిస్తూ ఉంటది ఎక్సెస్ ఆయిల్‌ని. మనం ఆల్రెడీ పంపించేదానికన్నా ఇంకా ఎక్కువ ఎక్సెస్‌గా ఆయిల్ తీసుకున్నామనుకోండి, ఈ ఆయిల్ మొత్తం ఎలా అవుతుంది స్టోరేజ్ లాగా అవుతుంది మన బాడీలో. దీనివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం గానీ, మన బాడీలో హీట్ ఎక్కువ అవ్వడం గానీ ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. దాంతో పాటు పింపుల్స్ లాగా బయటకొస్తూ ఉంటాయి. ఈ పింపుల్స్ మనం యాక్నే రోసెసే అంటాం కామన్‌గా. అంటే యాక్నే రోసెసే పింపుల్ స్పాట్స్ లాగా అంటుంటాం. ఇవి మెయిన్‌గా ఎక్కడొస్తాయంటే చీక్స్ పైన, ఫోర్‌హెడ్ పైన ఇక్కడ కామన్‌గా ఉంటాయి. ఈ పింపుల్స్ అనేటివి. కొంతమందిలో ఈ పింపుల్స్ ఎలా ఉంటాయంటే పసుతో కూడా ఉంటాయి. మెయిన్‌గా టచ్ చేస్తే బంప్స్ లాగా ఉంటాయి. చిన్న చిన్న బంప్స్ లాగా స్మాల్ పస్ ఫిల్డ్ బంప్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి టచ్ చేస్తే పెయిన్ రావడం గానీ, ఒకవేళ ఒక పింపుల్ అనేది పగిలినట్టయితే మళ్ళీ పక్క పింపుల్ రావడం గానీ, ఇలాంటివి కామన్‌గా చూస్తూ ఉంటాం. ఆ బంప్ వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటసలు? ఆ బంప్ వెనకాల మెయిన్‌గా ఉన్నది సేమ్ ఇది స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బ్లాకేజ్ రావడం గానీ, లేదంటే ఇన్ఫెక్షన్ రావడం గానీ, ఇలాంటి కండిషన్స్ వల్ల అది మళ్ళీ మళ్ళీ రావడం గానీ కంటిన్యూగా ఉంటది ఆ కండిషన్ హుహు. అనేది. ఇదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ మేల్ హార్మోన్స్ ఎక్కువవ్వడం వల్ల మన బాడీలో అంటే ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోయి మేల్ హార్మోన్స్ పెరగడం వల్ల గూడా ఈ పింపుల్స్ కాజ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ పింపుల్స్ మేల్స్‌కి ఎక్కువొస్తుంటాయి. కానీ ఆడవాళ్ళు ఎందుకొస్తాయంటే ఇలా మేల్ హార్మోన్స్ ఎక్కువవ్వడం వల్ల పింపుల్స్ ఆడవాళ్ళకి గూడా వస్తూ ఉంటాయి. దీంతో వాళ్ళకెలా ఉంటుందంటే మేల్ ప్యాటర్న్ లాగా పింపుల్స్ లావుగా అవ్వడం, మచ్చలు పడుతూ ఉండడం, కొంతమందికి గుంతలు పడుతున్నాయని గూడా అంటూ ఉంటారు ఇలా. పింపుల్స్ తర్వాత. ఇవంతా ఇలా ఇలా ఫార్మ్ అవుతుంది. ఇంకోటొచ్చేసి హార్మోనల్ ఇంబాలెన్స్. సేమ్ ఎలాగో ఇది మేల్ హార్మోన్స్ ఎలా ఎక్కువవ్వడమో ఇంకోటి అది హార్మోనల్ ఇంబాలెన్స్ అంటాం. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ కండిషన్స్‌లో కూడా పింపుల్స్ రావడం కామన్‌గా చూస్తూ ఉంటాం వాళ్ళలో. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల పింపుల్స్ అనేటివి కాజ్ అవుతూ ఉంటాయి వాళ్ళలో. ఎలా క్యూర్ చేసుకోవాలి తేజస్వి గారసలు? ఈ పింపుల్స్ సంబంధించి మనం బయటకు ఇవి కాకుండా మోడర్న్ లైఫ్ స్టైల్‌లో కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంటాం. ఎక్కువ మేకప్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం గానీ, కాస్మెటిక్ క్రీమ్స్ అనేటివి, ఇవన్నీ కెమికల్ ప్రొడక్ట్స్. ఇవన్నీ హ్మ్. యూజ్ చేయడం వల్ల మనకి ఆ పోర్స్ అన్ని స్వెట్ పోర్స్ అన్నీ బ్లాక్ అవ్వడం జరుగుతుంది. అలా బ్లాక్ అవ్వడం జరగడం వల్ల పింపుల్స్ లాగా బయటికి ఎజెక్ట్ అవుతూ ఉంటాయి అవి. హ్మ్. ఇది ఇలా యూజ్ చేయడం వల్ల కూడా ప్రమాదకరమే. అంటే ఈ ప్రొడక్ట్ మనకి పడలేదు అని ఎలా తెలుస్తుంది? లైక్ ఫుడ్ ఇంటేక్ కావచ్చు, బయట ఔటర్ మనం అప్లై చేసేది కావచ్చు. ఇది మనకి పడలేదు అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఏదైనా మనం తీసుకున్నాం అనుకోండి, మన బాడీ అది మనకు సరిపోలేదని చెప్పేసి అలర్జిక్ రియాక్షన్ లాగా ఫార్మ్ అవుతుంది. లైక్ లైక్ ఎలా బ్లోటింగ్ సెన్సేషన్. బ్లాటింగ్ అలా కాదు. ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏదైనా ఫుడ్ ఐటెమ్ తీసుకున్నారనుకోండి, హ్మ్. వాళ్ళకి వెంటనే స్కిన్‌లో ఇరిటేషన్ రావడం, ఇచ్చింగ్ రావడం ఇలాంటివి కామన్‌గా ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న ఐ మీన్ ఐజీ సెల్స్ అనేటివి వాటికి రెస్పాండ్ అవుతుంది. హ్మ్. మన బాడీలో ఫైటింగ్ సెల్ అనేటివి కామన్‌గా ఉంటాయి. ఈ హ్మ్. ఇమ్యూన్ సెల్స్ అనేటివి ఏదైనా ఫారెన్ బాడీ గాని, మన బాడీకి సెట్ అవ్వనిది ఏదైనా వచ్చిందనుకోండి మన బాడీలోకి, వాటికి వెంటనే రియాక్ట్ అయ్యి దానికి కౌంటర్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఆ కౌంటర్ యాక్షన్ ఎలా ఉంటుంది కొంతమందిలో ర్యాషెస్ రావడం గానీ, ఇచ్చింగ్ రావడం గానీ, కొంతమందిలో పెయిన్ రావడం గానీ, ఇలా డిఫరెంట్ ఫార్మ్‌లో స్వెల్లింగ్ అవ్వడం గానీ, ఇలాంటి డిఫరెంట్ ఫార్మ్‌లో రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ కౌంటర్ యాక్షన్ వల్ల. కాబట్టి మనకేదైనా ప్రోడక్ట్ పడకపోయినా యూజ్ చేస్తున్నప్పుడు మెయిన్‌గా ఏదైనా తీసుకున్నప్పుడు ఫుడ్ పడకపోయినా అని చెప్పేసి ఇలా కౌంటర్ రియాక్షన్ లాగా పెయిన్ రావడం గానీ, ఇలా ఎక్సెసివ్‌గా ఏదైనా జరగడం గానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే మన బాడీ ఇండికేట్ చేస్తుందో అప్పుడు వెంటనే మనం వాటిని స్టాప్ చేయాలి. సపోజ్ కెమికల్ ప్రొడక్ట్సే ఉన్నాయనుకో మేకప్ ప్రొడక్ట్సే ఉన్నాయి. మేకప్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమంటే ఆ స్వెట్ పోర్స్ మొత్తం బ్లాక్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల స్వెట్ బయటికి రాదు. స్వెట్ మొత్తం లోపల అలానే ఉండిపోతూ ఉంటుంది. అలా ఉండిపోవడం వల్ల ఇంకా మొత్తం అంతా ఒక చోట చేరుకుపోయి ఇలా పింపుల్స్ లాగా ఫార్మ్ అవ్వడం గానీ, ర్యాషెస్ రావడం గానీ, ఆ స్కిన్ ఇచ్చింగ్ అంటూ ఉంటాం. దురదలాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటాం. ఇలాంటివి కూడా పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా మనం ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మెయిన్‌గా అందరూ చెప్తుంటారు కదా! డైరెక్ట్ ఫేస్‌కి అప్లై చేయొద్దు ఏది కూడా ఫస్ట్ హ్యాండ్‌కి అప్లై చేయండి. హ్యాండ్ పైన మీకు ఓకే రియాక్టింగ్ ఏం లేకుండా ఉంటేనే అప్పుడు ఫేస్‌కి అప్లై చేయండి అని చెప్తుంటారు. అది యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే ఇక్కడ సెన్సిటివ్‌గా ఉంటాయి ఫేస్ పైన అనేటివి. సెల్స్ కానీ ఏవైనా అన్నీ సెన్సిటివ్‌గా ఉంటాయి. కాబట్టి ఆ సెన్సిటివిటీ మనం పోగొట్టుకోకుండా ముందు ఆ ప్రోడక్ట్ కానీ ఏ థింగ్ ఏదవుతుందో అది మనకు సెట్ అవుతుందో లేదో మనం టెస్ట్ చేసుకుండాలి. అలా టెస్ట్ చేసిన తర్వాత మాత్రం ఏదైనా యూజ్ చేయడం మంచిది. కాబట్టి మనం మెయిన్‌గా ఈ పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ కాస్మెటిక్ ప్రొడక్ట్స్‌ని మనకు సెట్ అయ్యేటివి యూజ్ చేయాలి. దాంతో పాటు కెమికల్ ఫ్రీగా ఉన్నవి యూజ్ చేయాలి.
దాంతో పాటు ఇన్ఫెక్షన్స్ రాకోకుండా చూసుకుంటూ ఉండాలి. అంటే ఒకరు వాడింది అందరూ వాడకుండా ఉండకుండా ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా! ఏవైతే అవి. ఫుడ్ హ్యాబిట్స్ ఆయిల్ కంటే తక్కువ తీసుకుంటూ ఉండాలి. మెయిన్‌గా ఒమేగా 3 ఫుడ్ ఉన్నవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఒమేగా 3 అంటే ఫిష్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! ఫిష్ కానీ, సాల్మన్ ఫిష్ అలా. అలాంటి ఫిష్ తీసుకోవడం వల్ల మనకి మన బాడీలో ఆయిల్ కంటెంట్ హెల్తీగా ఉంటది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనమాట. నెక్స్ట్ డైట్ కూడా మెయిన్‌గా షుగర్ ఇంటేక్ తగ్గిస్తూ ఉండాలి. హార్మోన్ ఇంబాలెన్స్ అవ్వకుండా ఉండాలంటే. దాంతో పాటు ప్రాపర్ స్లీప్ తీసుకోవడం, నిద్రపోవడం కరెక్ట్‌గా ఉండాలి. అంటే కరెక్ట్ టైంకి వేకప్, స్లీపింగ్ హవర్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఇలా మన బాడీ చేస్తుండడం వల్ల ఈళ్ళకడ స్వెట్ అనేది ఎక్సెస్ ఫామ్‌లో బయటికెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి బ్లాకింగ్ పోర్స్ కానీ, అలాంటివి ఏమీ లేకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటాం, యాక్టివ్‌గా కూడా ఉంటాం దాంతో పాటు. అంటే ఒకవేళ హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు తేజస్వి గారు? మనం హోమియోపతిలో మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ కండిషన్ మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బయట ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా, ఎలాంటి క్రీమ్స్ లేకుండా, ఆర్టిఫిషియల్ క్రీమ్స్ లేకుండా హోమియోపతి ద్వారా కూడా ఈ పింపుల్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే హ్మ్. ఇప్పుడు ఏదైతే పింపుల్స్ ఉంటాయో యాక్నే రోసే అంటాం కదా వాటిల్ని. వాటిలో టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్‌ని కూడా మనం డిఫరెంట్ మెడిసిన్స్ యూజ్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే క్రీమ్స్ అనేటివి ఎలాంటివి కెమికల్స్ ఉండవు హోమియోపతిక్ మెడిసిన్స్‌లో. సేఫ్‌గా యూజ్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. ఇంకా అది కూడా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది హోమియోపతిక్ మెడిసిన్స్ అనేటివి. ఇలా యూజ్ చేయడం వల్ల మనం ఈ కండిషన్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. కేవలం క్రీమ్స్ వల్లే తగ్గుతుందా అని మన మెడిసిన్స్ అవసరం లేదా అనుకుంటే అది పొరపాటనమాట. హోమియోపతి అనేది ఇంటర్నల్‌గా యాక్ట్ చేస్తుంది, ఎక్స్‌టర్నల్‌గా యాక్ట్ చేస్తుంది. సేమ్ మనం ఇంటర్నల్‌గా మెడిసిన్స్ తీసుకోవాలి. దాంతో పాటు ఎక్స్‌టర్నల్‌గా అప్లికేషన్ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మచ్చలు రాకుండా అలాంటివి ఒకవేళ పింపుల్స్ వచ్చాయని తగ్గిపోతే మచ్చల ఫామ్ అవుతూ ఉంటాయి. బ్లాక్ స్పాట్స్ లాగా. ఇలాంటివి ఫామ్ అవ్వకుండా కూడా మనం హోమియోపతి ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పింపుల్స్‌కి మీరు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏ డైట్‌ని సజెస్ట్ చేస్తూ ఉంటారు? పింపుల్స్ కనే కాదు మెయిన్‌గా అన్నిటికి ఒకటే డైటే ఉంటది మెయిన్‌గా. సేమ్ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌లో ఔట్ సైడ్ ఫుడ్ తగ్గించమని చెప్తాను. మెయిన్‌గా రోడ్ సైడ్ ఫుడ్స్ కానీ, హ్మ్. ఏవైతే ఆయిల్‌లో డిప్ చేసి తింటారు కదా! అవన్నీ. డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ కానీ, ఇలాంటివి తగ్గించుకుంటూ ఉండాలి మెయిన్‌గా. దాంతో పాటు ఒమేగా 3 ఫుడ్స్ ఉన్నవి తీసుకుంటూ ఉండాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ అంటాం. అవైతే సిట్రస్ ఫుడ్స్ కానీ, అంటే లెమన్ కానీ, ఇంకా టర్మరిక్ కానీ, ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఎలాంటి మేకప్ ప్రొడక్ట్స్ కూడా తక్కువ మినిమల్‌గా యూజ్ చేస్తుండాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తుండాలి. దాని తర్వాత క్లీన్ చేసుకుంటుండాలి ఎక్కువ ఫేస్‌ని అనమాట. రెగ్యులర్‌గా హ్మ్. వైప్ చేసుకుండడం వల్ల ఇలాంటి కెమికల్స్ మన బాడీ పైన ఎక్కువ సేపు టైం ఉండదు కాబట్టి ఎర్లీగా ఇన్ఫెక్షన్ రాకోకుండా, లోపల వరకు వెళ్ళకుండా మనం చూసుకోగలం. ఈ సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉంటాం కదా! ఎవ్రీడే. హ్మ్. సన్ స్క్రీన్ వల్ల ఏమైనా వస్తూ ఉంటాయా పింపుల్స్? అది వాళ్ళ కండిషన్ బట్టి ఉంటదండి. కొంతమందికి సన్ స్క్రీన్ సెట్ అవుతుంది. కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. హుహు. అలా వాళ్ళు కూడా ఉంటుంది. దాన్ని బట్టి కూడా ఉంటుంది. స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కొంతమందిలో. కాబట్టి వాళ్ళకి ఈజీగా ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా వాళ్ళకి రియాక్షన్ హెవీగా ఉంటుంది వాళ్ళలో. ఓకే. చిన్న వాటికి కూడా ఎక్కువగా ఇచ్చింగ్ రావడం గానీ, ర్యాషెస్ రావడం గానీ కామన్‌గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సెట్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తుండాలి. దీంతో కూడా ఈ ప్రొడక్ట్స్‌లో కూడా ఎలాంటి కెమికల్ ఫ్రీని, ఆర్టిఫిషియల్ లేకోకుండా నేచురల్‌గా ఉన్న క్రీమ్స్ మాత్రమే యూజ్ చేయడం బెటర్ ఆప్షన్. థాంక్ యూ తేజస్వి గారు. థాంక్ నమస్కారం. యూ. Fiticus Homeopathy